దేవరకొండ కోసం దేవర కదిలొస్తున్నారా? VD12 కోసం రణబీర్ ఏం చేయబోతున్నారు? ఇటు తమిళ హీరో సూర్య కూడా నేను సైతం VD12 కోసం అంటూ ముందుకొస్తున్నారా? అసలు ఆ ముగ్గురు టాప్ హీరోలు విజయ్ దేవరకొండ మూవీ కోసం ఏం చేయబోతున్నారు? విజయ్ ఫ్యాన్స్ ఎందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నారు? లెట్స్ వాచ్. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. చేసింది తక్కువ సినిమాలైనా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD12 ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరికొద్ది రోజుల్లోనే గుమ్మడికాయ కొట్టేందుకు రెడీగా ఉన్నారు మేకర్స్. అయితే సినిమా నుంచి ఇప్పటి వరకు విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. తక్కువ జుట్టుతో గట్టిగా అరుస్తున్న విజయ్ లుక్ అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మరోవైపు గౌతమ్ తిన్ననూరి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆకట్టుకునే కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు అప్డేట్స్ ని మేకర్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో VD12 గురించి నెట్టింట ఓ ప్రచారం చక్కర్లు కొడుతోంది. VD12 టైటిల్ టీజర్ ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ టైటిల్ టీజర్ కు అన్ని లాంగ్వేజ్ల స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. VD12 టీజర్ హిందీ వెర్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ ఆల్రెడీ ముంబైలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ పూర్తి చేశారని టాక్ వినిపిస్తోంది. యానిమల్ హీరో వాయిస్ తో ఈ మూవీ మరింత వైల్డ్ గా టర్న్ తీసుకుంటుందని, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరోవైపు తమిళ్ వెర్షన్ కోసం సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు దేవర వచ్చారనే టాక్ టాలీవుడ్ లో బిగ్ సౌండ్ చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఈ మేరకు ఎన్టీఆర్ తో హీరో విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దేవరకొండ కోసం దేవర వచ్చాడంటూ అభిమానులు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. అయితే ఈ మూవీపై బుధవారం స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు VD12 మూవీ మేకర్స్. టైటిల్ తో పాటు టీజర్ ను రివీల్ చేయనున్నట్లు తెలిపారు. అందులో మంటల్లో బంగారు కిరీటం ఉన్నట్లు కనిపిస్తోంది. పోస్టర్ పై ఈ కిరీటం రాజు కోసం వెయిట్ చేస్తుంది అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా కనిపిస్తోంది. దాంతోపాటు మా ప్రపంచం, మా కథ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ విజయ్ రాసుకొచ్చారు. యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా మేకర్స్ సెలెక్ట్ చేయగా ఆమె తప్పుకుంది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. విధి పిలిచింది, రక్తపాతం ఎదురు చూస్తోంది, కొత్త రాజు ఉద్భవిస్తాడు అంటూ టైటిల్ పోస్టర్ తోనే స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. దీంతో VD12 కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.